వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాంప్స్. ముందుగా అందరికీ నమస్కారం అండి. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, నా ఛానల్ మానిటైజ్ అయ్యిందా, 1000+ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. సో ఛానల్ మానిటైజ్ అయిందా లేదా, ఇప్పుడే నా ఛానల్ మానిటైజ్ అయిపోయి వేలకు వేలు సంపాదిస్తున్నానా అని చాలామంది డౌట్స్ ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ నేను ఈ యూట్యూబ్ జర్నీ ఏంది, ఎలా స్టార్ట్ అయింది, నా యూట్యూబ్ జర్నీ నేను యూట్యూబ్ ఎందుకు పెట్టాలనుకున్నాను ఈ వీడియోలో. నాకు యూట్యూబ్ అనేది నేను గత ఒక 5 years నుంచి నాకు యూట్యూబ్ అంటే ఏంది అసలు దీని కాన్సెప్ట్ ఏంది, యూట్యూబ్ అంటే ఏందో నాకైతే ఐడియా ఉందండి. కాకపోతే నేను ఎప్పుడు రీల్స్ కానీ వీడియోస్ కానీ చూసేదాన్ని, కానీ నేను పెట్టాలన్న థాట్ ఉండేది. ఒకసారి నేను పెట్టాను వీడియో, 2020లో స్టార్ట్ చేశాను యూట్యూబ్. ఇంకా అప్పుడు అంతా నాకు ఇంట్రెస్ట్ అనేది లేకుండే, ఆఫీస్ ఇంకా పిల్లలు, అప్పటికి మా వేదశ్రీ లేకపోతుండే, శ్రీమాన్ ఉంటుండే. అలా పెట్టాను కానీ దాన్ని రన్ చేయలేకపోయాను. దాన్ని అప్పటికే వదిలేసాను, ఇంకా లైట్లో అని వదిలేసాను. కంటిన్యూస్గా నేను వీడియోస్ పెట్టలేను, ఇంకా ఆ ఛానల్ అక్కడికే స్టాప్ చేసి, ఇంకా ఆ ఛానల్ని అలానే స్టాప్ చేసేసి, ఇంకా నేను ఇక యూట్యూబ్ అనే ఆలోచననే లేదు నాకు. ఇంకా క్యాజువల్గా ఆఫీస్కి ఇంటికి రావడం, ఇంకా అంతలోపే మా వేద కూడా పుట్టేసిందండి. ఇంకా రీసెంట్గా మేలో నేను స్టార్ట్ చేశాను. అది కూడా మా శ్రీమాన్ బలవంతంతో, మమ్మీ అందరూ యూట్యూబ్ పెడుతున్నారు, మనం కూడా పెడదాం, నేను చేస్తాను యూట్యూబ్, నువ్వు పెట్టు అని. నేను ఒకరోజు ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు కాల్ చేశాడు. వీడేంది ఇంతలా సతాయిస్తున్నాడు, ఒక యూట్యూబే కదా, ఒకసారి క్రియేట్ చేసి చూద్దాంలే వాడు ఏం వీడియోస్ చేస్తాడో అని యూట్యూబ్ అనేది క్రియేట్ చేశాను. అలా ఇంకా నేను ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి నేను ఆఫీస్ నుంచి వచ్చి యూట్యూబ్ అయితే ఓపెన్ చేశాను, స్టార్ట్ చేశాను. ఇంకా నేను వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. అంటే నా ఫోన్లో వీడియోస్ ఉంటాయి కదా, అది మెల్లమెల్ల పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే ఇంకా మా శ్రీమాన్ ఇంట్రెస్ట్ కదా, వాడు వీడియో చేస్తానంటే సరే, పుష్ప సాంగ్ మీద ఒక వీడియో చేశారు. అది ఇంకా అప్పుడే స్టార్ట్ చేశాను కదా, నేను ఏదో నార్మల్గా పిక్ పెట్టేసి నార్మల్గా క్రియేట్ చేశాను. ఇంకా తన నేమ్స్ వెతకడం స్టార్ట్ చేశాను. ఆ నేమ్స్ కూడా ఇలా పెట్టాలి ఏంటి అని వెతకడం స్టార్ట్ చేశాను. ఇంకా వేరే నేమ్స్ కూడా పెట్టాను, కానీ అవి నాకు అంతలా అనిపించలేదు. సో నేనైతే ఒక నేమ్ అయితే చూస్ చేసుకున్నాను, అదే శృతి లిటిల్ ఛాంప్స్. ఇక నేమ్ పెట్టాను, నార్మల్గా ఫోటో పెట్టేశాను మా బేబీ వాళ్ళది. ఇంకా పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను, నేను కనబడద్దు అనుకున్నాను వీడియోలో. సో అలా నేను స్టార్ట్ చేశాను, వాడి వీడియో పెట్టాను. మెల్లమెల్లగా నాకు తెలిసిన వాళ్ళకు, నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి నా వాట్సాప్ స్టేటస్లో పెట్టడం షేర్ చేశాను. సో కొన్ని వ్యూస్ అయితే వస్తున్నాయి. సో చూద్దాంలే, పెడదాంలే అని పిల్లలు అయితే కంటిన్యూస్గా పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పెట్టడం అయితే స్టార్ట్ చేశాను కదా, ఇంకా అంతలోపే మా హస్బెండ్ ఎంటర్ అయ్యారండి. ఇదేంది ప్రొఫైల్ పిక్ ఇలా పెడితే బాగుంటుందా అని వెనకాల బ్యానర్ పిక్ అండ్ ప్రొఫైల్ పిక్ అయితే తను ఎడిటింగ్ చేసి అయితే ఇచ్చేశాడు. సో ప్రొఫైల్ పిక్, బ్యానర్ పిక్ అయితే చూడడానికి చాలా బాగుంది. సో వాటికి తగ్గట్టు మనం వీడియోస్ కూడా పెట్టాలి అని మెల్లమెల్లగా పిల్లలవే పెట్టడం స్టార్ట్ చేశాను. ఇంకా పెట్టడం అయితే స్టార్ట్ చేశాను కదా, ఇంకా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కావాలి. ముందుగా మనకి సబ్స్క్రైబర్స్ కావాలి అని అంటే నేను ఏం చేశాను, ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్కి నా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా నచ్చిన వాళ్ళు, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా నేను పెడతా ఉంటే వాళ్ళు అప్పుడప్పుడు చూసేవాళ్ళు, చూడని వాళ్ళు. ఇంకా వ్యూస్ అయితే కొన్ని అయితే స్టార్ట్ అయ్యాయి. ఒక్క వీడియో పెడితే 300, 400, 200, ఒక్కొక్క రోజు అయితే రాని వ్యూస్ కూడా ఉన్నాయి. సో అలా పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అంతలోపే నేను మే ఎండింగ్లో పెట్టాను కదా, అంతలోపే జూలై 1కి మా పేరెంట్స్ది మ్యారేజ్ డే ఉంది. సో ఇదేదో లాంగ్ వీడియో కూడా చేయాలి కదండి. ఇప్పుడు షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా చేస్తేనే కదా మనకు ఛానల్ మానిటైజ్ అయ్యేది. సో నేను అలా కూడా ఓకే, వీళ్ళ మ్యారేజ్ డే ఉంది కదా, వాళ్ళది కూడా ఒకసారి తీసి పెడదాము అని నేను మెల్లమెల్లగా తీయడం స్టార్ట్ చేశాను. ఇంకా నేను కూడా వీడియోలో ఎంట్రీ అవ్వడం స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా వాళ్ళకు తెలియకుండా యానివర్సరీ సెలబ్రేషన్స్ అని, టెంపుల్కి వెళ్ళడం అని, రెస్టారెంట్కి వెళ్ళడం అని, అలా చిన్న వీడియోస్ ఎంట్రీ ఇస్తున్నాను. నేను కూడా ఎంట్రీ ఇస్తున్నాను. వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి. సబ్స్క్రైబర్స్ కూడా డైలీ ఒక 3 to 4-5 మెంబర్స్ అయితే పెరుగుతూ ఉన్నారు. ఇంకేంది, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. ఇంకా తమ్ముడు కూడా ఉన్నాడు కదా, వాడితో ఒక రీల్ చేద్దామని ఒక రీల్ చేశానండి. ఆ రీల్ ఏందో నేను ఇక్కడ ఇస్తాను చూసేయండి. ఆ రీల్కి, మేము చేసిన ఒక్క రీల్కి 600+ సబ్స్క్రైబర్స్ పెరిగారండి. ఇంకా నాకు చూసుకోండి, ఇక హోప్ వచ్చింది, ఇలా కంటిన్యూస్గా మనం పెడదాము, మనం సబ్స్క్రైబర్స్ వస్తున్నారు,
సో అని మా తమ్ముడిది నేను చేసింది ఒక షార్ట్ అయితే 600+ వీడియోస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు దానికి. అదైతే చాలా ఇప్పుడు 3,70,000 వ్యూస్ అయితే ఉన్నాయి దానికి. స్టిల్ ఇంకా అది వెళ్తానే ఉంది. ఒక్క వీడియోతోని నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. సో డైలీ నేను 2 పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి అయితే కంపల్సరీ షార్ట్ అయితే పెడుతున్నాను. ఇంకా అలా పెడుతున్నాను కదా, ఇంకా నేను మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డేది మేము వెళ్ళి సర్ప్రైజ్ చేయడము, మేము రెస్టారెంట్ వెళ్ళింది, ఇవి కూడా లాంగ్ వీడియోస్ పెడుతున్నాను. లాంగ్ వీడియోస్ పెట్టడం అంత ఈజీ, కానీ మనం లాంగ్ వీడియోస్ అట్రాక్ట్ చేయాలి అంటే మనకు మెయిన్గా థంబ్నెయిల్ కావాలి. ఆ థంబ్నెయిల్లో మా హస్బెండ్ చాలా హెల్ప్ చేశారు. తనే థంబ్నెయిల్ అన్నీ క్రియేట్ చేస్తారు. స్టిల్ ఇప్పటికీ తనే థంబ్నెయిల్స్ అన్నీ క్రియేట్ చేస్తారు. ఫోటో ఎడిటింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ మట్టుకు నేను చేసుకుంటాను, కానీ థంబ్నెయిల్ మాత్రం మా హస్బెండ్ అయితే ఫుల్ సపోర్ట్ తను. ఇంకా నాకు థంబ్నెయిల్ సపోర్ట్ చేస్తున్నారు, నేను వీడియోస్ పెడుతున్నాను, సబ్స్క్రైబర్స్ కూడా నాకు కౌంట్ అవుతుంది. సో నేను ఎందుకు కంటిన్యూ చేయొద్దు, దీన్ని ఇలానే మూవ్ ఆన్ చేద్దామని నేనైతే స్టార్ట్ చేశాను. ఇంకా అలానే చిన్న చిన్న డైలీ నేను ఆఫీస్కి వెళ్ళేది, పిల్లలకు లంచ్ బాక్స్ కట్టించేది, అలాంటి చిన్న చిన్న షార్ట్స్, వంట చేసేది షార్ట్స్ అన్నీ బాగానే నడుస్తున్నాయి, బాగానే వ్యూస్ వస్తున్నాయి. డైలీ కంపల్సరీ నాకు 4 to 5, ఒక్కొక్క రోజు అయితే 20-30 సబ్స్క్రైబర్స్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈ వితిన్ 2 monthsలోనే 1,000+ సబ్స్క్రైబర్స్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నాకు హోప్ని ఇంకెక్కువ పెంచింది. సో నేను ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ చేస్తాను. ఇంకా లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నానండి. మీరు దాన్ని ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. లాంగ్ వీడియోస్ కూడా పెడతాను. ఇంకా నాకు చిన్న పాప ఉండడం వల్ల నాకు వీలవ్వట్లేదు, బట్ ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానండి. ఇంకా మన సబ్స్క్రైబర్స్ 1000కి దగ్గరలో ఉంది. సో నేను ఏదో చిన్నగా ఇంట్లో పిల్లలతోనే నేను ఒక చిన్నగా సెలబ్రేషన్ అయితే పెట్టుకున్నాను. సెలబ్రేషన్ 1000+ అయితే పెట్టుకుని వెంటనే నా హ్యాపీనెస్ని అయితే షేర్ చేసుకోవాలి కదండి. 1000 కాగానే నేను నా వాట్సాప్లో నేను షేర్ చేశాను. 1000 కాగానే థ్యాంక్స్ ఫర్ ఆల్ సపోర్ట్ అని నేను పెట్టాను. సో పెట్టిన ఒక 10-15 మెంబర్స్కి టకా ఒక 2-3 మెంబర్స్ అయితే అన్సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అది ఎవరో మరి ఏంటో నాకు తెలియదు, పక్కా మాత్రం తెలిసిన వాళ్ళే వాంటెడ్గా అన్సబ్స్క్రైబర్ చేశారు. సో నో ప్రాబ్లం, అలా చేసినా కూడా నాకు ప్రాబ్లం ఏమీ కాలేదు. మహా అంటే ఒక 20 minutes నేను పెట్టిన 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఒక 20 minutes వరకు డౌన్ అయ్యారు కదా, అన్సబ్స్క్రైబ్ చేశారు. సో అది 990 చేంజ్ వరకు వచ్చింది. సో వితిన్ హాఫ్ అన్ అవర్లో మళ్ళీ 1000+ వచ్చింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోవడంలో తప్పేం లేదు, బట్ కొందరు ఉంటారు కదా మన హ్యాపీనెస్ని చూడలేక అన్సబ్స్క్రైబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అది ఎవరైనా అది వాళ్ళ ఇష్టము, ఇంకా నో ప్రాబ్లం. దాని గురించి కమెంట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. సో అలా కంటిన్యూ అయింది. ఇప్పటికీ కూడా 1100+ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. సో స్టిల్ ఇప్పటికీ నా యూట్యూబ్ని అయితే నేను కంటిన్యూ చేస్తాను. నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది, మా అత్తయ్య వాళ్ళ సైడ్ నుంచి నో ప్రాబ్లం, మా హస్బెండ్ నుంచి నో ప్రాబ్లం, మా మమ్మీ ఫాదర్ నుంచి నో ప్రాబ్లం. సో నేను ఇలానే వీడియోస్ కంటిన్యూ చేస్తాను. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇది నా యూట్యూబ్ జర్నీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, చాలామంది ఏమనుకుంటున్నారు, నాకు 1000+ సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, ఇంకా అయిపోయింది, మాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చేస్తుంది, ఇంకా ఈమె ఇంట్లో కూర్చోదు, ఇంకా యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది, ఇటు నుంచి ఆఫీస్కి వెళ్తుంది, అక్కడ నుంచి శాలరీ వస్తుంది, ఇంకేంది ఇంకా యూట్యూబ్ ఇన్కమ్ కూడా స్టార్ట్ అయిపోయింది అని చాలామంది అనుకుంటున్నారు. కానీ లేదండి, ఓన్లీ నాకు 1000 సబ్స్క్రైబర్స్ మాత్రమే రీచ్ అయ్యారు. ఇంకా వాచ్ అవర్స్ ఉంటాయి కదా మనకు, ఇంకా 4000 వాచ్ అవర్స్ అయితే ఉంటాయి. ఆ వాచ్ అవర్స్ కూడా నేను మీ సపోర్ట్ వల్ల రీచ్ అవ్వగలుగుతా అని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. మీ సపోర్ట్ వల్ల నేను కంపల్సరీ ఆ వాచ్ అవర్స్ని కూడా నేను కంప్లీట్ చేస్తాను. ఈ ఒక్క డౌట్ అయితే ఉంది, ఇన్కమ్ అయితే తనకు స్టార్ట్ అయిపోయింది, ఇంకేంటి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది, వ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి అని అనుకుంటున్నారు. కానీ నాకు ఇన్కమ్ అయితే ఇంకేం స్టార్ట్ అవ్వలేదు. ఇంకా నేను 4000 వాచ్ అవర్స్ మనము రీచ్ అయితే మానిటైజింగ్కి వెళ్తుంది. అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. అది మీ సపోర్ట్ వల్ల అది కూడా నేను రీచ్ అవుతే కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను.
ఇక్కడ షార్ట్స్లో మనము షార్ట్స్ ద్వారా ఒక ప్లస్ పాయింట్ అయితే ఉందండి, సబ్స్క్రైబర్స్ మాత్రం పెరుగుతారు షార్ట్స్ ద్వారా. అది కూడా మనము వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చైతే పెట్టకూడదు, మన వీడియోస్ మన ఓన్ వాయిస్ మనదే ఉండాలి. సో అలా మనము షార్ట్స్ నుంచి సబ్స్క్రైబర్స్ని అయితే మనం పొందగలుగుతామండి. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఒకటేనండి, డిస్కరేజ్ అస్సలు అవ్వద్దు. కంపల్సరీ డైలీ 2 or 1 మీ టైం బట్టి కంపల్సరీ డైలీ ఒక వీడియోని అయితే పోస్ట్ చేయాలి. వీడియో మీన్స్ షార్ట్ అయినా పర్లేదు, లాంగ్ అయినా. లాంగ్ మనము వీక్లీలా మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పెట్టండి, బట్ షార్ట్ని మాత్రం అస్సలు పెట్టకుండా మాత్రం ఉండకండి. మీరు ఏ షార్ట్ పెట్టినా అట్లీస్ట్ 1 సబ్స్క్రైబర్స్ వస్తారేమో, అది మీకే కదా ప్లస్ పాయింట్. సో మీరు కంపల్సరీ డిస్కరేజ్ కాకుండా, మెయిన్గా నేను చెప్తున్నానంటే హౌస్ వైఫ్స్కి అండి, మెయిన్గా నేను చెప్తున్నాను హౌస్ వైఫ్స్ అయితే ఈ యూట్యూబ్ అయితే ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇందులో తప్పేం లేదండి, మనం జనరల్గా చేస్తున్న వాటిని మనం యూట్యూబ్లో చూపించడం అంతే తప్ప దీంట్లో ఏం తప్పేం లేదు. సో హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా యూట్యూబ్ని స్టార్ట్ చేసుకోవచ్చు. చాలామంది చూసే ఉంటారు కదా మీకు యూట్యూబ్ నుంచి ఎంతమంది హౌస్ వైఫ్స్ ఇంట్లో కూర్చొని ఎంత సంపాదిస్తున్నారు. సో మనం ఎందుకు ఈ అవకాశాన్ని ఎందుకు యూజ్ చేసుకోవద్దు, మనం కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుందాము. యూట్యూబ్ బిగినర్స్కి చెప్తున్నాను ఏంటంటే, కంపల్సరీ మీ దగ్గర మినిమం రిక్వైర్మెంట్ ఒక స్టాండ్ అయితే ఉండాలండి. ఒక స్టాండ్ అది ఎంత, ఒక మీకు 1000-1500 ప్లస్లో వచ్చేస్తుంది. మీరు యూట్యూబ్ ఇంట్రెస్ట్ ఉంటే, కంటిన్యూషన్ చేయాలనుకుంటే, ఇలాంటి చిన్న మైక్, ఒక చిన్న స్టాండ్, ఒక రింగ్ లైట్, మీ ఇష్టం, ఇంకా మీ స్తోమతను బట్టి తీసుకోండి. కాన్సన్ట్రేట్ చేయండి, కంపల్సరీ సక్సెస్ అవుతారు. సో బిగినర్స్కి నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, కంపల్సరీ డైలీ ఒక షార్ట్ అయితే రిలీజ్ చేయండి విత్ యువర్ ఓన్ వాయిస్, అంతే. ఇంకా వేరే వాళ్ళ సినిమాలే కానీ ఇంకా వేరే కామెడీ కానీ అస్సలు పెట్టకండి. మీరు ఉండాలి అందులో, మీరు కనిపించాలి, లేకపోతే మీ పిల్లలు కనిపించాలి. సో మీకు యూట్యూబ్కి, మన ఛానల్కి మాత్రం గ్రోత్ అయితే ఉంటుంది. సో ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ, ఇప్పుడు ఇంకెవరైతే ఉంటారో ఇంట్లో వాళ్ళందరూ యూట్యూబ్ స్టార్ట్ చేయండి. ప్రాబ్లం ఏం లేదు, పెట్టడంలో ప్రాబ్లం ఏముంది. మహా అంటే వ్యూస్ వస్తాయో రావో, లేకపోతే సబ్స్క్రైబ్ అయితే అవుతారు. ఒకవేళ సబ్స్క్రైబర్స్ ఎక్కువ అయితే ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది కదండి. ఈ రోజుల్లో ఇన్కమ్ వద్దు అనుకునే వాళ్ళు ఉంటారా? ఉండరు కదా. సో మీకు స్ట్రెస్ లెవెల్స్ కూడా మీకు ఫ్రీ అవుతుంది. మీరు ఇంట్లో స్ట్రెస్ ఫీలింగ్ కూడా మీకు చాలా తగ్గుతుంది. మెంటల్గా కూడా మీరు హ్యాపీగా ఉంటారు. మీరు ఒక స్ట్రెస్ ఫీలింగ్ని నుంచి కొంచెం పక్కకు రావాలంటే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ మనకంటూ కొన్ని లిమిట్స్ అయితే ఉండాలండి. యూట్యూబ్ స్టార్ట్ చేయమన్నా ఇష్టం వచ్చినట్టు చేయకుండా, మనకంటూ కొన్ని లిమిట్స్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడకుండా మన లిమిట్స్లో మనం ఉంటూ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసుకోండి, ఓకేనా? చూసారు కదా, ఇది నా యూట్యూబ్ జర్నీ. నేను దేనివల్ల స్టార్ట్ చేశాను, ఎలా నాకు సబ్స్క్రైబర్స్ హైక్ అయ్యారు, సో ఇంకా నాకు మానిటైజ్ అయ్యిందా లేదా, ఈ అన్ని క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.